స్టూడెంట్స్ మనం ఈరోజు టేలర్ సిరీస్ మెక్లారియన్ సిరీస్ నేర్చుకున్నాం. టేలర్ సిరీస్ మెక్లారియన్ సిరీస్ మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఉపయోగపడతాయి. టేలర్ సిరీస్ ఏం చెప్తుందంటే సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity nth ప్రైమ్ ఆఫ్ ఏ. దీన్ని ఎలా చదువుతామంటే ఎఫ్ పవర్ ఎన్, ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని nth ప్రైమ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ అని చెప్పి చదువుతాం. ఇక్కడ nth ప్రైమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ డెరివేటివ్, అంటే n టైమ్స్ డెరివేటివ్ చేయటం అనమాట. సో అది టేలర్ ఎక్స్పాన్షన్. అయితే టేలర్ అనే ఎక్స్పాన్షన్ దీని యొక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు ఈ యొక్క ప్రూఫ్ అనేది, దీని యొక్క ఫార్ములా, ఈ ఎక్స్పాన్షను పవర్ సిరీస్ నుంచి వచ్చింది. పవర్ సిరీస్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా ఒక సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఇలా ఉండేదాన్ని మనం పవర్ సిరీస్ అంటాం. దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, A0 ప్లస్ A1x ప్లస్ A2x² ప్లస్ సో ఆన్ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ వాల్యూ పెడితే. సో ఇలా మనకి ఇన్ఫైనట్ టైమ్స్ ఇలా వెళ్తుంది కదా, దీన్ని మనం పవర్ సిరీస్ అంటాం. సో ఇదే పవర్ సిరీస్లో నేను ఎక్స్ అనే పవర్ని రేజ్ చేస్తూ వచ్చాను. ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 1, x² అలా సో ఆన్ అలా వెళ్తుంది కదా, దాని బదులు ఎక్స్ మైనస్ ఏ అనే దాన్ని కనుక పవర్ ఎక్స్పాన్షన్ చేస్తే దాన్ని టేలర్ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి, సిగ్మా n = 0 to infinity ఏఎన్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్, దీన్నే మనం టేలర్ ఎక్స్పాన్షన్ అంటాం. కానీ ఇక్కడ ఎక్స్ అనేదానికి మనకి కొఫిషియంట్ ఏముంది, A0, A1, A2 అనేవి కొఫిషియంట్స్గా ఉన్నాయి. కానీ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్కి వచ్చేసరికి ఈ కొఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇదిగోండి, ఎఫ్ అంటే nth ప్రైమ్ ఆఫ్ ఏ, ఆర్ యూ కెన్ సే nth డెరివేటివ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇది మనకి ప్రతి ఒక్క ఎక్స్పాన్షన్కి అంటే ఎక్స్ మైనస్ ఏ టర్మ్కి కొఫిషియంట్, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ కొఫిషియంట్ అటన్నిటికి కూడా ఈ విధంగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే కనుక ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే nth డెరివేటివ్ ఆఫ్ ఏ, దీన్నే ఇంకొకటి వేరేలాగా ఎలా రాసుకోవచ్చు అంటే nth డెరివేటివ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్. చూడండి ఇలా రాసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, వై ఆఫ్ ఏ అంటే ఫంక్షన్, వై డాష్ ఏ అంటే ఫస్ట్ డెరివేటివ్, దీన్నే ఫస్ట్ ప్రైమ్ అని కూడా చదవచ్చు. అలానే వై డబల్ డాష్ ఏ అంటే ఫంక్షన్ డెరివేటివ్ చేసి దాని లోపల ఏ అనే వాల్యూ పెడతాం. ఆ ఏ అనే వాల్యూ ఏదైనా అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏ కెన్ బి ఎనీథింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలు ఫంక్షన్ తీసుకుంటాం. అంటే ఫంక్షన్ వచ్చేసరికి సపోజ్ వై ఆఫ్ ఎక్స్ ఉంది, ఈ వై ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని మనం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, వై డాష్ ఎక్స్ వస్తుంది. రెండోసారి డెరివేటివ్ చేస్తే వై డబల్ డాష్, మూడోసారి చేస్తే వై ట్రిపుల్ డాష్. అలా ఎన్ని టైమ్స్ చేయొచ్చు, ఇన్ఫైనైట్ టైమ్స్ డెరివేటివ్ చేయొచ్చు కదా. డిఫరెన్షియేషన్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్, అంటే లెక్కలేనన్నిసార్లు మనం డిఫరెన్షియేషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు. సో టేలర్ సిరీస్లోను, మెక్లారియన్ సిరీస్లోను, ఈవెన్ పవర్ సిరీస్లో అయినా సరే మనకి ఇన్ఫినిటీ వరకు వెళ్తాం. చూడండి, అప్ టు ఇన్ఫినిటీ యూ కెన్ డిఫరెన్షియేట్, అంటే డిఫరెన్షియేషన్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్ చేయొచ్చు. అది ఫస్ట్ కాన్సెప్ట్. రెండోది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా ఎన్నిసార్లు అయితే డిఫరెన్షియేషన్ చేస్తామో దానికి ముందుండే కొఫిషియంట్ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, హోల్ క్యూబ్, వాటిన్నిటికీ మధ్య కొఫిషియంట్ ఎలా వస్తుందంటే ఈ యొక్క కొఫిషియంట్ దీన్ని ఎక్స్పాన్షన్ చేసి డెరివేటివ్ చేయాలి. ఇలా అంటే ఎలా అంటే సపోజ్ దీని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, నాకు ఏఎన్ ఎక్స్ మైనస్ ఏ ఫస్ట్ వన్ A0 ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 0 ప్లస్ A1 ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 1 ప్లస్ A2 ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ బదులు నేను సమ్ టీ తీసుకుంటాను, సమ్ కాన్స్టెంట్ T0, T1, T2. ఎందుకంటే ఇక్కడ ఏ సేమ్ కాదు, ఇది సమ్ కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ కాబట్టి సి అని పెట్టుకుంటాను, ఇంకా ఈజీగా ఉంటుంది. సో సమ్ సి వాల్యూ C0, C1, C2 ఇలా వెళ్తూ ఉంటుంది. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, ఇదంతా ఏంటిది, వై ఆఫ్ ఎక్స్. దీన్ని ఫస్ట్ టైం డెరివేటివ్ చేసి ఏ అనే వాల్యూ, అలానే అలా ప్రతి దాంట్లో డెరివేటివ్ చేస్తూ ఉంటే మనకి కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఈ C0, C1, C2 అనేది ఏంటిది, ఈ యొక్క పవర్కి కొఫిషియంట్, ఈ ఎక్స్ మైనస్ ఏకి కొఫిషియంట్. అలా కొఫిషియంట్స్ అన్నిటినీ కూడా ఏ రకంగా రాయొచ్చు అంటే nth డెరివేటివ్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాయొచ్చు. అదనమాట. అలా ఆ విధంగా మనకి దీని ఫస్ట్ ఉదాహరణకి దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, వై డాష్ ఎక్స్ C0 వస్తుంది. మిగతా అన్నీ కూడా మనకి C0 ఇక్కడ దీనికి వస్తుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ కదా C0. సో దీని డెరివేటివ్ 0 ప్లస్ C1 ఎక్స్, C1 వస్తుంది, ప్లస్ C2 ఇంటూ 2 టైమ్స్ ఎక్స్ మైనస్ ఏ, 2C2 ఎక్స్ మైనస్ ఏ వస్తుంది. ఇలా సో ఆన్ వస్తుంది. సో నాకు వై డాష్
అట్ ఏ దగ్గర వాల్యూ కావాలి, ఏమవుతుంది, వై డాష్ అట్ ఏ ఈజ్ నథింగ్ బట్ C1, మిగతా అన్ని 0 అయిపోతాయి. సో C1 వచ్చింది. సో ఈ C1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే C1 అనేది x మైనస్ ఏకి కొఫిషియంట్. ఈ C1ని ఇంకో ఎలా రాసుకోవచ్చు అంటే వై డాష్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో దాన్నే ఇలా రాసుకున్నాం, వై డాష్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్. అదే దీనికి కావాలనుకోండి ఎలా రాసుకుంటాం, ఈ టర్మ్కి ఈ C2 వాల్యూ అయితే ఎలా వస్తుంది, వై డబల్ డాష్ ఏ బై 2 ఫ్యాక్టోరియల్. ఆ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ కొఫిషియంట్ అనేది వచ్చింది. అయితే టేలర్ సిరీస్కి మెక్లారెన్ సిరీస్కి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఏ అనే పాయింట్ దగ్గర అంటే అబౌట్ ఏ దగ్గర లేదా సెంటర్ అంటే ఏని సెంటర్గా చేసుకొని కేంద్రీకృతంగా చేసుకొని మనం ఎక్స్పాన్షన్ చేసి దాన్ని టేలర్ సిరీస్ అంటాం. అదే ఏ వాల్యూ కనుక 0 అయితే దాన్ని మనం మెక్లారియన్ సిరీస్ అంటాం. అంటే ఏ ప్లేస్లో 0 పెట్టండి, అప్పుడు ఏమవుద్ది, ఎంత డెరివేటివ్ అట్ 0 దగ్గర మనం డెరివేటివ్ కనుక్కుంటున్నాం ఫంక్షన్కి బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ 0 హోల్ పవర్ n అంటే x పవర్ అనే కదా. సో అదనమాట ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. టేలర్ సిరీస్ నుంచే మనకి మెక్లారియన్ సిరీస్ అనేది వచ్చింది. ఇప్పుడు టేలర్ సిరీస్ని మనకి ఇంజనీరింగ్లో కూడా చదువుకుంటాం. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మనకి టేలర్ సిరీస్ మెక్లారియన్ సిరీస్ వస్తే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. అక్కడ మనకి ఎలా ఇస్తారంటే టేలర్ సిరీస్ సేమ్ దీన్నే కూడా ఇలా సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. వెన్ కంపేర్ టు ప్రైమ్ అని చెప్పి చదవటం ఇలా చేయడం బదులు ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే ఏంటి, ఫంక్షన్ ఏదైతే ఇస్తాడో దాన్ని y ఆఫ్ x అనుకుంటాం. దానికి ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్, రెండోసారి, మూడోసారి అలా మనం ఎన్నిసార్లు చేయొచ్చు. కానీ మనకి ఒక అప్ టు 3 టర్మ్స్ వరకు మాత్రమే ఎక్స్పాన్షన్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ వరకు డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫస్ట్ 4 టర్మ్స్ అంటే కనుక y పవర్ 4 అంటే 4th డెరివేటివ్ వరకు చేస్తాం. దీన్ని ఎలా చదువుతామంటే n మైనస్ 1th డెరివేటివ్ ఆఫ్ అట్ x అంటే ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ n మైనస్ 1 టైమ్స్ చేసిన తర్వాత x అనే వాల్యూ పెడుతున్నాను. అక్కడ n మైనస్ 1th డెరివేటివ్ అట్ x ఇంతవరకు కూడా మనకి ఏమవ్వాలంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా bలో కంటిన్యూస్ అవ్వాలి. అదే ఓపెన్ ఇంటర్వెల్ a కామా bలో ఎంత డెరివేటివ్ అట్ x అనేది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. ఈ రెండు అయిన తర్వాత మనం ఎలా రాసుకోవచ్చు అంటే y ఆఫ్ b ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో x మైనస్ ఏ అని దాని ఇక్కడ నేను b మైనస్ ఏ అని చెప్పి రాశాను. x మైనస్ ఏ ఈక్వల్ టు b మైనస్ ఏ అని చెప్పి రాశాను. x ఈక్వల్ టు b, ఏ ఈక్వల్ టు ఏ, సేమ్ ఏ వాల్యూ ఏదైతే ఉందో అదే పెట్టాను, x ప్లస్ b పెట్టాను అంతే. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ పైన ఉన్న ఫామ్ రాసుకోవాలంటే y ఆఫ్ x ఈక్వల్ టు y ఆఫ్ ఏ అంటే y ఆఫ్ ఏ ప్లస్ b మైనస్ ఏ అంటే x మైనస్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ దీని ఫ్యాక్టోరియల్ ఇలా కూడా రాయొచ్చు, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఏదైతే ఫ్యాక్టోరియల్ రాస్తామో దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ తీసుకోవాలి, అన్ని టైమ్స్ తీసుకోవాలి. సో y డాష్ ఏ ప్లస్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y డబల్ డాష్ ఏ అంటే 2 టైమ్స్ డిఫరెంట్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అలా గుర్తుంచుకోవచ్చు. ప్లస్ ఆన్ x మైనస్ ఏ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ nth డెరివేటివ్ అట్ ఏ. సో ఇదనమాట. దీన్నే మనం ఏమంటామంటే టేలర్ సిరీస్ అంటాం. ఇదే టేలర్ సిరీస్ నుంచి మెక్లారియన్ రావాలంటే ఏం చేయాలి, x మైనస్ ఏ ఈక్వల్ టు x మైనస్ 0, ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అనే వాల్యూ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే మెక్లారియన్ వస్తుంది. చూడండి, ఏ ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, y ఆఫ్ 0 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y డాష్ అట్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y డబల్ డాష్ 0 అంటే 0 దగ్గర నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. అంటే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ చేసి 0 సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. ప్లస్ సో ఆన్ x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ nth డెరివేటివ్ అట్ 0. సో చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఈ విధంగా సిగ్మా ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఏముంది ఇక్కడ, సో x స్క్వేర్ x పవర్ n అంటే n వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో x టు ద పవర్ ఆఫ్ ఈ విధంగా x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ వరకు అర్థమైనగా x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఈ డెరివేటివ్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి, ఇక్కడ 0th టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాం అంటే y పవర్ 0 ఆఫ్ 0. సో అలా చేసుకుంటూ వెళ్తే y డాష్ y డబల్ డాష్ అలా ఎంత టైమ్స్, సో ఎంత డెరివేటివ్ అట్ 0. సో ఇదనమాట. సో దీన్నే ఎఫ్ అని పెట్టాం, ఇక్కడ y అని పెట్టాం, అంతే తేడా. సో ఎంత డెరివేటివ్ అట్ 0 ఇంటూ x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. దీన్ని మనం మెక్లారియన్ సిరీస్ అంటాం. ఇది మెక్లారియన్ సిరీస్. సో మెక్లారియన్ సిరీసు
టేలర్ సిరీస్ అయిపోయింది కదా. దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతాయి ఎలా చేయాలనేది. సపోజ్ log x ఉంది. ఈ log x అనేది మనకి ఇచ్చిన ఫంక్షన్ అనుకుందాం. దీన్ని మనం యూజింగ్ టేలర్ సిరీస్ నేను ఎక్స్పాన్షన్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే ఇచ్చాడు, ఎక్స్పాండ్ log x ఇన్ పవర్ ఆఫ్ x-1 అన్నాడు. x-1 పవర్స్లో ఎక్స్పాండ్ చేయాలి ఇన్ టర్మ్స్ ఇన్ పవర్ ఆఫ్ x-1 అప్ టు థర్డ్ డెరివేటివ్ వరకు మనం ఎక్స్పాన్షన్ చేయమన్నాడు. x-1 పవర్స్ అనేది రావాలి. సో ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేయాలి. సో ఫంక్షన్ ఇది తీసుకున్నాం కదా, దీని డెరివేటివ్ ఏమవుతుంది 1/x, డబల్ డెరివేటివ్ -1/x², ట్రిపుల్ డాష్ -1/x² అంటే -x⁻² కదా, ఇది -x⁻². సో -1 ఇంటూ -2 ఇంటూ అంటే 2/x³. అలానే ఫోర్త్ డెరివేటివ్ ఏమవుతుంది, దీన్ని 2 ఇంటూ x⁻³ రాసుకోవచ్చు. సో -6 ఇంటూ x⁻⁻4. సో -6/x⁴. ఇలా మనం డెరివేటివ్స్ కనుక్కున్నాం కదా. యూజింగ్ టేలర్ సిరీస్ అయితే మాత్రం ఇలా తీసుకున్నాం. టేలర్ సిరీస్ ఏం చెప్తుంది, f ఆఫ్ b ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ b మైనస్ a బై 1 ఇంటూ దాని యొక్క డెరివేటివ్ అట్ a ప్లస్ b మైనస్ a హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ డబల్ డెరివేటివ్ అట్ a ప్లస్ సో ఆన్ ఇలా వెళ్తుంది. ఇక్కడ b మైనస్ a అంటే ఏంటి, ఇక్కడ x-1 ఈక్వల్ టు b మైనస్ a. సో b ప్లేస్లో ఏముంది, x ఉంది. a ప్లేస్లో x ఈక్వల్ టు b, a ఈక్వల్ టు 1 అంతే కదా. సో f ఆఫ్ b అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ f ఆఫ్ x రాసుకోవచ్చు ఈక్వల్ టు f ఆఫ్ a అంటే f ఆఫ్ 1 ప్లస్ b మైనస్ a అంటే x-1 బై 1 ఇంటూ ఫస్ట్ డిఫరెన్షియేషన్ అట్ 1. అలానే x-1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ డబల్ డెరివేటివ్ అట్ 1 వేర్ ఏ వాల్యూ ఈజ్ 1 ప్లస్ సో ఆన్ ఇలా వెళ్తుంది. సో మనకి ఇక్కడ f ఆఫ్ 1 అంటే ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ, f ఆఫ్ x అంటే ఇక్కడ f ఆఫ్ x అంటే నథింగ్ బట్ ఫంక్షన్ ఇన్ x, ఈ ఎంటైర్ ఫంక్షన్ log x. f ఆఫ్ x అన్నా y ఆఫ్ x అన్నా ఒకటే. సో ఇక్కడ ఫంక్షను f ఆఫ్ 1 అంటే 1 వాల్యూ దగ్గర ఎంత, f ఆఫ్ 1 అంటే దీంట్లో 1 పెడుతున్నాం, log 1 అంతా 0. అలా ప్రతిదాని దగ్గర కూడా మనం ఫంక్షన్ వాల్యూ చూడాలి. ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది, y'1 దగ్గర 1, అలానే y'1 సబ్స్టిట్యూట్ చేస్తే -1/x² అంటే -1, y'1 ఏమవుతుంది, ఇది 2/1³ అంటే 2, 4 టైమ్స్ డెరివేటివ్ చేసి 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే -6. సో దీస్ ఆర్ ద వాల్యూస్, అంటే ఫంక్షన్ వాల్యూస్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వాల్యూస్ కనుక్కుంటున్నాను. ఎక్కడ కనుక్కోమన్నాడు, అటు 1 దగ్గర, అంటే సెంటర్ని 1 అనేది సెంటర్గా తీసుకొని మనం తీసుకున్నాం వాల్యూస్. అంటే ఏ వాల్యూ 1 ఇచ్చినట్టు, దాన్ని అబౌట్ 1 అని కూడా అనొచ్చు. సో మన x-1 అనేది పవర్గా ఇక్కడ రాసాను చూడండి, x-1 పవర్ వచ్చిందా, అలానే ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ వచ్చిందా, అలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ x-1 అప్ టు థర్డ్ డెరివేటివ్ ఎక్స్పాన్షన్ చేయమంటున్నాడు log xని. సో దీని ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది 0, f ఆఫ్ 1 ప్లస్ x-1 బై 1 ఇంటూ y'1 వాల్యూ ఎంత 1 ప్లస్ x-1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ y'1 ఎంత -1 ప్లస్ x-1 హోల్ క్యూబ్ బై 3 ఇంటూ ట్రిపుల్ డాష్ దగ్గర వాల్యూ ఎంత 2 ప్లస్ x-1 హోల్ పవర్ 4 బై 4 ఇంటూ ఫోర్త్ డెరివేటివ్ దగ్గర ఎంత -6 ప్లస్ సో ఆన్. మనకి 4 టర్మ్స్ చాలు, ఎందుకంటే అప్ టు థర్డ్ డెరివేటివ్ అన్నాడు కాబట్టి సరిపోయింది. ఈక్వల్ టు x-1 బై 1 ఇది నథింగ్ బట్ x-1 బై 1 మైనస్ x-1 హోల్ స్క్వేర్ బై 2
ప్లస్ 2 టైమ్స్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 6 టైమ్స్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. ఇలా దీన్ని ఇంకా సింప్లిఫై చేసి కూడా రాసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేయచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 పవర్స్ అన్నాడు కదా, ఇలా ఎక్కడ సింప్లిఫై చేస్తారు? దీన్ని 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా రాసుకొని 2 క్యాన్సిల్ చేసేయడం, దీన్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకొని క్యాన్సిల్ చేసేయడం. అలా వీటిని సింప్లిఫై చేయొచ్చు, కాన్స్టెంట్స్ని సింప్లిఫై చేయొచ్చు, కొఫిషియెంట్స్ని. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది మనకి లాగ్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షను. అలానే ఇప్పుడు మనకి లాగ్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చింది కదా, యూజింగ్ టేలర్ సిరీస్ మనం ఎక్స్పాన్షన్ చేసాం. అదే మనకి టేలర్ సిరీస్ బదులు మెక్లారియన్ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 బదులు ఎక్స్ మైనస్ 0 ఉంటుంది, అప్పుడు దాన్ని మెక్లారియన్ అంటాం. సో ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. అర్థమైంది కదా? ఫంక్షన్ ఇస్తాడు, దానికి ఏం చేస్తాము? ఇన్ఫైనైట్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. అయితే మనం ఎక్కడ దా చేయాలి? అప్ టు థర్డ్ డెరివేటివ్ అన్నాడు కాబట్టి ఇక్కడ దా చేసేయచ్చు, అంటే వై ట్రిపుల్ డాష్ వరకు చేయొచ్చు. నేను ఇది కూడా చేశాను. అలా 4 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను. వాటి యొక్క వాల్యూస్ వచ్చినాయి కదా, వాటిల్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ 1 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. వాటికి వాల్యూస్ వచ్చినాయి. టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్కి ఇది ఒక ఎక్స్పాన్షన్. ఈ ఫార్ములా ఏమని చెప్పాడు? ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డాష్ ఏ ప్లస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై డబల్ డాష్ ఏ ప్లస్ సో ఆన్. అలా వెళ్తుందన్నమాట సిరీస్. సో ఈ సిరీస్లో మనం ఏం చేస్తాం? ఏ అయితే మనకి వాల్యూస్ వచ్చినాయో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే వెళ్తాం. ఇలా లాగ్ ఎక్స్ని ఈ విధంగా ఎక్స్పాన్షన్ చేయొచ్చు, అంటే ఇన్ఫైనైట్ సిరీస్గా మనం రాస్తున్నాం లాగర్థంని. అలా ప్రతిదాన్ని రాయొచ్చు అంటే రాయొచ్చు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు. ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే మనం యూ కెన్ యూజ్ ట్రిగ్నామెట్రిక్ టేలర్ కానీ మెక్లారియన్ కానీ ఉపయోగించి మన ఎక్స్పాన్షన్స్ అనేవి చేయొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎక్స్పాన్షన్స్ వల్ల మనకి డెరివేటివ్స్ అప్లికేషన్స్లో బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు రెండో ప్రాబ్లం చేద్దాం. సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ని మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి ఎక్స్పాన్షన్ చేయమంటున్నాడు. సో దీన్ని కూడా సేమ్ అలానే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని వై ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఫంక్షన్ తీసుకున్నాను, దీన్ని డెరివేటివ్ చేస్తున్నాను. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, సెకండ్ డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, అలానే ట్రిపుల్ డాష్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, ఫోర్త్ టైం డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, అంటే మైనస్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ వచ్చింది. ఫిఫ్త్ డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ ఎక్స్, అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది, అంటే వై పవర్ 5x సేమ్ వస్తుంది, వై పవర్ 6x, వై పవర్ 7x, వై పవర్ 8x. దీని అర్థం ఏంటంటే వై పవర్ 5 అని చెప్పి చదువుతున్నాను, కానీ దీని అర్థం ఏంటంటే ఫిఫ్త్ డెరివేటివ్ అట్ ఎక్స్, సిక్స్త్ డెరివేటివ్ అట్ ఎక్స్, సెవెంత్ డెరివేటివ్ అట్ ఎక్స్, ఎయిత్ డెరివేటివ్ అట్ ఎక్స్, అంటే 5 సార్లు 6 సార్లు అలా సెవెంత్ డెరివేటివ్, అలా డెరివేటివ్ అని చెప్పి చదవాలి. నేను ఇలా నార్మల్గా చదివేశాను. సో మనకి ఏవైతే వచ్చినాయో వీటి యొక్క వాల్యూస్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. వై ఆఫ్ 0, ఎందుకంటే మెక్లారియన్ సిరీస్ అనేది ఎక్కడ చెప్తాము? అట్ ఎక్స్ మైనస్ యూ కెన్ సే అబౌట్ ఎక్స్ మైనస్ 0 ఇక్కడ కనుక్కుంటాం. అంటే 0 అనే పాయింట్ దగ్గర మనం మెక్లారియన్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ దీన్ని ఏమంటారంటే అబౌట్ విత్ సెంటర్ 0 ఇలా కనుక్కుంటే దాన్ని మెక్లారియన్ అంటాం. సో సైన్ ఎక్స్ అనేది ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి? ఎక్స్ మైనస్ 0 అంటే దీనికి ఈక్వల్ బి మైనస్ ఏకి ఈక్వల్ టేలర్ సిరీస్లో. సో ఏ వాల్యూ ఎంత? 0, బి వాల్యూ ఎంత? ఎక్స్. సో బి వాల్యూ ఎక్స్. సో బి వాల్యూ అనేది ఎక్స్. సో మనకి ఇప్పుడు వై ఆఫ్ 0 వాల్యూ ఎంతో చూద్దాం. సైన్ 0 0, అలానే వై డాష్ 0, కాస్ 0 1, వై డబల్ డాష్ 0 వచ్చింది, వై ట్రిపుల్ డాష్ 0 -1, వై 4 టైమ్స్ 0 ఫోర్త్ డెరివేటివ్ 0. సో ఏదైతే వచ్చినాయో వాల్యూస్ y5 y6 అంటే 5th డెరివేటివ్ 6th డెరివేటివ్ 7th డెరివేటివ్ 8th డెరివేటివ్ కూడా ఏ వాల్యూస్ రిపీట్ అయినాయి. సో మనకి మెక్లారియన్ సిరీస్ ఏమవుతుంది? ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ
అంటే ఫంక్షన్ వాల్యూ అట్ ఏ ఎంత 0 ప్లస్ బి మైనస్ ఏ అనేది మనం అలాగే తీసుకుంటాం. ఇక్కడ బి మైనస్ ఏ అంటే నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 0. సో ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ దీని పవర్ ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ ఎంత y డాష్ 0 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నేను ఎక్స్ మైనస్ 0 అని చెప్పి రాయట్లేదు. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఎక్స్ స్క్వేరే కదా. సో అందువల్ల మెక్లారియన్ సిరీస్లో ఇలా ఎక్స్ అని చెప్పి రాస్తాం. ఎక్స్ నిజానికి ఇది ఏంటిది ఎక్స్ మైనస్ 0. దీన్ని ఎలా రాస్తాం ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్. అర్థమైందా? సేమ్ టేలర్ సిరీస్ని తీసుకొని ఏ ప్లేస్లో 0 పెడితే దాన్నే మెక్లారియన్ అంటాం. సో ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ డబల్ డెరివేటివ్ ఎంత వచ్చింది వాల్యూ, డబల్ డెరివేటివ్ వాల్యూ 0 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ట్రిపుల్ డాష్ వాల్యూ -1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫోర్త్ డెరివేటివ్ ఎంత వచ్చింది 0 దగ్గర 0 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫిఫ్త్ డెరివేటివ్ దగ్గర ఎంత వచ్చింది 1 వచ్చింది ప్లస్ ఎక్స్ పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ సిక్స్త్ డెరివేటివ్ దగ్గర ఎంత వచ్చింది వాల్యూ 0. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఇంటూ 0 ప్లస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ సెవెంత్ డెరివేటివ్ దగ్గర -1 ప్లస్ సో ఆన్ ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఈ వాల్యూ 0, ఇది 0, ఇది కూడా 0నే. సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 7 బై 7 మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇది సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే కనుక ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. దీన్ని మనం సిగ్మా ఫామ్లో ఎలా రాస్తామంటే సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ 5 అంటే ఆడ్ నెంబర్స్ కదా 1 3 5 7 అంటే. సో ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 మనకి ఒకటి ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి ప్లస్ మైనస్లో. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా వస్తున్నాయి కాబట్టి -1 హోల్ పవర్ n బై ఇక్కడ కింద డినామినేటర్లో ఏముంది మళ్ళీ 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆడ్ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్స్ అంటే 2n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సైన్ ఎక్స్ అంటాం. ఇలా షార్ట్కట్లో రాశాను. ఈ ఎక్స్పాన్షన్ని సిగ్మా ఫామ్లో రాస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి కాస్ ఎక్స్కి యూజింగ్ మెక్లారియన్ సిరీస్ సైన్ ఎక్స్కి కనుక్కున్నాం కదా ఎక్స్పాన్షను. అలానే కాస్ ఎక్స్కి అడిగాడు అనుకోండి మళ్ళీ మొత్తం ఇలా చేయాల్సిన అవసరంలా. అంటే ఇక్కడ ఫంక్షన్ కాస్ ఎక్స్ తీసుకొని దానికి మళ్ళీ ఇలా డిఫరెన్షియేషన్ చేస్తూ ఇలా కాస్ ఎక్స్ అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం డెరివేటివ్ చేసినా వచ్చేస్తుంది. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ డెరివేటివ్ కట్టండి dy dx ఆఫ్ దిస్ వన్, ఇక్కడ కూడా dy dx, ఈ మొత్తానికి డిఫరెన్షియేషన్. అప్పుడు మనకేమొస్తుంది కాస్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ -1 పవర్ n 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ అనేది కాన్స్టెంట్ కదా. ఇదంతా కూడా కాన్స్టెంట్ వాల్యూస్. సో అదంతా కూడా ఇక్కడ రాసేస్తున్నాం -1 హోల్ పవర్ n బై 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ దిస్ వన్ అంటే ఏమవుద్ది 2n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 2n అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ని 2n ప్లస్ 1 ఇంటూ 2n ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. 2n ప్లస్ 1 ఇంటూ 2n ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు కదా. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు ఉదాహరణ 6 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి దీన్ని ఏం రాసుకోవచ్చు 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అలానే 20 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి దీన్ని ఏం రాసుకోవచ్చు 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్, ఒక యూనిట్ తగ్గిస్తాం. అలానే ఇక్కడ కూడా అంతే 2n ప్లస్ 1లో నుంచి ఒక యూనిట్ తగ్గిస్తే ఎంత అవుతుంది 2n ప్లస్ 1 -1 అంటే 2n ఫ్యాక్టోరియల్ ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు నాకు 2n ప్లస్ 1 2n ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ 2n ఇంటూ -1 హోల్ పవర్ n బై 2n ఫ్యాక్టోరియల్ ఇదనమాట. ఇది కాస్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్. ఇప్పుడు n వాల్యూస్ కొన్ని పెడతాం. దీంట్లో n వాల్యూ 0 పెడితే ఏమొస్తుంది ఎక్స్ పవర్ 0 1 -1 పవర్ 0 1 బై 2n ఫ్యాక్టోరియల్ అంటే 1 బై 0 ఫ్యాక్టోరియల్ 1. తర్వాత ప్లస్ n వాల్యూ 1 పెడితే ఎక్స్ స్క్వేర్ -1 పవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ n వాల్యూ 2 పెడితే ఎక్స్ పవర్ 4 -1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ బై 2 2 జర్ 4 ఫ్యాక్టోరియల్. సో ఇలా వస్తుంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. అంటే ఓన్లీ ఈవెన్ పవర్స్ ఈవెన్ యొక్క ఫ్యాక్టోరియల్స్ వస్తాయి. అది కాస్ ఎక్స్లో. సైన్ ఎక్స్ వచ్చేసరికి ఆడ్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే మిస్ అయినాయో అవి ఇక్కడ వస్తాయి. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్
ప్లస్ x పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ అలా వస్తాయి అనమాట. దట్ ఈస్ కాస్ ఎక్స్. సో ఈ విధంగా సైన్ ఎక్స్ని కాస్ ఎక్స్ని ఇలా మనం మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి ఎక్స్పాన్షన్ చేయొచ్చు యూజింగ్ అబౌట్ ఎక్స్ వేరే ఏ వాల్యూ వచ్చేసరికి 0 అంటే విత్ సెంటర్ 0గా లేదంటే అబౌట్ x-0 అని చెప్తాడు. ఆ వాల్యూస్ దగ్గర మనం కనుక్కుంటాం. సో ఇది మెక్లారియన్. ఇంకా మనం ఇంకొన్ని ఎక్స్పాన్షన్స్ చేసి చూద్దాం. tan x యూజింగ్ మెక్లారియన్ సిరీస్, ఇది చాలా ఇంపార్టెంట్. tan x యొక్క ఎక్స్పాన్షను యూజింగ్ మెక్లారియన్ సిరీస్ ఇది ఉపయోగించుకొని మెక్లారియన్ సిరీస్ tan xని ఎక్స్పాన్షన్ చేద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, y(x) = tan x. దీని డిఫరెన్షియేషన్ ఫస్ట్ డెరివేటివ్ tan x డెరివేటివ్ sec²x. ఇక్కడే చాలామంది ఏం చేస్తారంటే ఈ sec²xని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తూ వెళ్ళారనుకోండి, మీకు చాలా పెద్ద పెద్ద టర్మ్స్ వస్తాయి అనమాట. నెంబర్ ఆఫ్ టర్మ్స్ పెరిగిపోతాయి. అందువల్ల ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్లోకి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది డిఫరెన్షియేషన్. sec² అంటే 1 + tan² కదా. సో 1 + tan² అంటే ఏం రాసుకోవచ్చు, 1 + y² రాసుకోవచ్చు. అంటే y(x)కి హోల్ స్క్వేర్. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇలా రాస్తాను చూడండి, y(x)కి హోల్ స్క్వేర్. దీన్ని నేను షార్ట్కట్లో y1 + y² అని చెప్పి రాస్తున్నాను. y(x) అన్నా y అన్నా ఒకటే, ఫంక్షన్ ఇన్ x అని అర్థం. ఆడ బ్రాకెట్లో ఇది వీటిని ఏమంటారు, పారాంథసిస్ అంటారు. ఇక్కడ లోపల x అంటే మీనింగ్ ఏంటి, y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉందని అర్థం, అంటే ఫంక్షన్ ఇన్ x. దాన్ని నేను సింపుల్గా y అని కూడా రాశాను. సో మనకి డెరివేటివ్ ఈజీగా ఉంటుంది. అప్పుడు y'(x) ఏమవుతుంది, 1 డెరివేటివ్ 0, 2y × y', 2y'. ట్రిపుల్ డాష్ అయితే 2 u × v డెరివేటివ్ ప్లస్ v × u డెరివేటివ్ ఇది. సో 2 y'' ప్లస్ y' యొక్క స్క్వేర్ ఇది వచ్చింది. ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ x ఏమవుతుంది, 2 u × v డెరివేటివ్ ప్లస్ v × u డెరివేటివ్ ప్లస్ v × u డెరివేటివ్ ప్లస్ 2 × y' అంటే x² లాగా 2x మళ్ళీ ఎన్న డెరివేటివ్ y''ది y''. దిస్ ఈజ్ ద డెరివేటివ్. సో 2 × 2y y'' ప్లస్ 2y' y'' ప్లస్ 4 × y'' ఇది వచ్చింది. y'' అనేది మనకి ఎన్నిసార్లు వచ్చింది, 6 టైమ్స్ వచ్చింది. 6 × y'' ప్లస్ 2 × y'' అప్ టు ఫోర్త్ డెరివేటివ్. ఇంతవరకు సరిపోతుంది కదా. సో యూజింగ్ మెక్లారియన్ సిరీస్ అప్ టు 4 టర్మ్స్ అన్నాడు. సో ఓకే. సో y(0) వీటన్నిటికి దగ్గర వాల్యూ మెక్లారియన్ సిరీస్ ఎప్పుడు కూడా అబౌట్ ఎక్కడ కనుక్కుంటాం, అబౌట్ 0, అబౌట్ ఆరిజిన్ కనుక్కుంటాం. ఆరిజిన్ అని కాదు, అబౌట్ 0 కనుక్కుంటాం. సో tan x y(0) వాల్యూ tan 0 0. అలానే దీని వాల్యూ కూడా y'0 sec 1 + y² కాబట్టి 1 + 0 అంటే 1, sec 0 1. y'' 0 ఏమవుతుంది, 2y'. అంటే మీనింగ్ ఏంటి, y అనే ఫంక్షన్లో 0 పెట్టాలి. y' అంటే ఇది ఈ ఫంక్షన్లో కూడా 0 పెట్టాలి. ఏమొచ్చింది మనకి y'' వాల్యూ 0 వచ్చింది. సో ఇది 0. అలానే y'' 0 దగ్గర ఏమవుతుంది, 2 టైమ్స్. ఇక మీకు అర్థం కాకపోతే ఇలా లైన్ కొడుతున్నాను చూడండి. ఓకే. y'' వాల్యూ వచ్చేసరికి 2 టైమ్స్ y''. y వాల్యూ అంతా 0 వచ్చింది కాబట్టి ఇదంతా 0 అయిపోయింది. y'² అంటే 1² 1 అంటే 2 దీని వాల్యూ. అలానే y 4th పవర్ ఆఫ్ x, ఐ మీన్ 4th డెరివేటివ్ అట్ x. 4th డెరివేటివ్ ఏమవుతుంది, ఈక్వల్ టు 2 టైమ్స్ y''. y వాల్యూ అంతా 0, ఇది 0 ప్లస్ 6 టైమ్స్ y' అంతా y' వాల్యూ 1, y'' వాల్యూ అంతా 0. ఇది ఎంత వస్తుంది,
వై డాష్ వై డబల్ డాష్. సో వై డాష్ వచ్చేసరికి 1, వై డబల్ డాష్ వచ్చేసరికి 0 వచ్చింది. సో మొత్తానికి ఇది 0. ఫిఫ్త్ పవర్ కూడా చేస్తే ఏమొస్తుంది, ఫిఫ్త్ డెరివేటివ్. సో 2 times వై ఇదంటే 2 into tan x వై ఇంటూ దిస్ వన్ అంటే యూవీ డెరివేటివ్ వేయాలి. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేసాము. tan x ఫోర్త్ డెరివేటివ్ 0 వచ్చిందా, ఓకే. ఫిఫ్త్ డెరివేటివ్ కూడా చేయొచ్చు, అప్ టు 4 డెరివేటివ్స్ 1 2 3 4 5 ఇది కూడా చేస్తున్నాను చూడండి. దీని డెరివేటివ్ ఏమవుతుంది, యూవీ డెరివేటివ్ యూ ఇంటూ వీ డెరివేటివ్ చేస్తే 4 times డిఫరెన్షియేషన్, యూ ఇంటూ వీ డెరివేటివ్ ప్లస్ వీ ఇంటూ యూ డెరివేటివ్ వై డాష్ ప్లస్ 6 ఇంటూ యూ ఇంటూ వీ డెరివేటివ్ ప్లస్ వీ ఇంటూ యూ డెరివేటివ్. సో మొత్తం ఏమవుతుంది, 2 times వై వాల్యూ అంతా 0. సో ఇది 0 కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. వై ట్రిపుల్ డాష్ వై డాష్, వై ట్రిపుల్ డాష్ అంటే 2, వై డాష్ అంటే 1 ప్లస్ 6 times వై డాష్ అంటే 1, వై ట్రిపుల్ డాష్ అంటే 2 ప్లస్ వై డబల్ డాష్ 0 అంటే ఇదంతా 0 అయిపోయింది. సో మొత్తం దీని వాల్యూ అంతా 4 + 12 16. ఈ వై ఫిఫ్త్ డెరివేటివ్ అట్ ఎక్స్ వాల్యూ 16. సో ఇప్పుడు మనకి ఎక్స్పాన్షన్ యూజింగ్ మెక్లారియన్ సిరీస్ కదా, వై ఆఫ్ బి అంటే ఎంత, ఫంక్షన్ ఇన్ ఎక్స్ tan x ఈక్వల్ టు వై ఆఫ్ ఏ అంటే ఫంక్షన్ అట్ 0 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ ఎంత 1 ప్లస్ x² బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ సెకండ్ డెరివేటివ్ ఎంత 0 ప్లస్ x³ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ థర్డ్ డెరివేటివ్ అట్ 0 2 ప్లస్ x⁴ బై 4 ఫ్యాక్టోరియల్ ఫోర్త్ డెరివేటివ్ ఎంత 0 ప్లస్ x⁵ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫిఫ్త్ డెరివేటివ్ ఎంత వచ్చింది 16 ప్లస్ సో ఆన్. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ tan x. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, x బై 1 ఫ్యాక్టోరియల్ ఈ వాల్యూ 0 ఈ వాల్యూ 0. సో ప్లస్ 2x³ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 16x⁵ బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే x బై 1 ప్లస్ x³ బై 3, దీన్ని 3 into 2 రాయొచ్చు కదా, 2 క్యాన్సిల్, ప్లస్ 16x⁵ బై 120 అంటే 4 పవర్ 4 5 20 12 30. సో x బై 1 ప్లస్ x³ బై 3 ప్లస్ 2 into x⁵ బై 15 ప్లస్ సో ఆన్. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్. ఇది మనకి tan xకి ఎక్స్పాన్షన్ యూజింగ్ మెక్లారియన్ సిరీస్. ఇది అర్థమైంది కదా. అంటే ఇప్పుడు tan x అనే ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏమిటి ఇస్తాడు, ఇచ్చి మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి ఎక్స్పాన్షన్ చేయమంటాడు. అబౌట్ ఎప్పుడు మెక్లారియన్ సిరీస్ అనగానే ఏ అనే వాల్యూ అంతా 0 మనకి. సో మనకి చెప్పలేదంటే బై డిఫాల్ట్ ఏ వాల్యూ 0 అని అర్థం. ఏ వాల్యూ కనుక ఇస్తే కనుక టేలర్ సిరీస్ ఉపయోగిస్తాం. సో మెక్లారియన్ సిరీస్ అయినా టేలర్ సిరీస్ అయినా ఒకటే ప్రొసీజర్, జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అబౌట్ 0 కనుక్కుంటాం మెక్లారియన్ అయితే. అదే టేలర్ సిరీస్ అయితే అబౌట్ సమ్ వాల్యూ, ఆ కాన్స్టెంట్ వాల్యూ 0 అవ్వదు, ఇంకో వాల్యూ ఏదైనా ఉండొచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, యూ కెన్ టేక్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఆర్ సంథింగ్. అది టేలర్ సిరీస్. మనకి ఏంటి ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ వచ్చేసరికి tan x ఏదైతే ఉందో దాన్ని y ఆఫ్ x అనుకుంటాం. దానికి ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ అలా ఇన్ఫైనట్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. కానీ మనం ఇన్ఫైనట్ టైమ్స్ మనం చేయలేం కదా, ఒక 4 times 5 times డిఫరెన్షియేషన్ చేసి ఇదిగో ఇలా వెళ్తుంది సిరీస్ అని చెప్పడానికి ఫస్ట్ 4 times చేస్తాం. సో డిఫరెన్షియేషన్ చేశాను అప్ టు ఫిఫ్త్ డెరివేటివ్. ఎందుకు ఇక్కడ దా చేశానంటే కనుక మీకు మనకి టెక్స్ట్ బుక్స్లో మనకి ఇక్కడ వరకు ఇచ్చాడు, కొన్ని చోట్ల ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇది ఎలా వచ్చింది టర్మ్ అనేది చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, అందువల్ల ఇది కూడా చేశాను. ఫిఫ్త్ డెరివేటివ్ కూడా చేస్తే 16 వస్తుంది. సో వాటన్నిటికీ వాల్యూస్ కనుక్కున్నాను. ఎక్కడ 0 దగ్గర ఎక్స్ వాల్యూ 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక్కున్నాను. ఫోర్త్ డెరివేటివ్ అట్ 0, అదేవిధంగా ఫిఫ్త్ డెరివేటివ్ అటు 0 దగ్గర వాల్యూస్ ఎంత అంటే 16 వచ్చింది.
సో ఈ వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మెక్లారియన్ సిరీస్లో పెట్టేశాను. ఎలా మెక్లారియన్ సిరీస్ అంటే ఏంటి, ఏదైతే ఉందో ఫంక్షను దట్ ఈజ్ ఆ ఫంక్షన్ తీసుకుంటాం ఈక్వల్ టు ఈ వాల్యూస్ పెట్టుకుంటే వెళ్తాం. y(0) అంటే ఇది 0 ప్లస్ x/1 ఇంటూ y'0, x2/2 ఇంటూ దిస్ డెరివేటివ్, అలా ఎక్స్పాన్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ tan x యూజింగ్ మెక్లారియన్ సిరీస్. ఇంకొన్ని చూద్దాం. మెక్లారియన్ సిరీస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మీకు మెక్లారియన్ సిరీస్, టేలర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఇప్పుడే నేర్చేసుకున్నారనుకోండి మీకు సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది. రూట్ ఆఫ్ 1 + sin x, రూట్ ఆఫ్ 1 + sin 2x. దీన్ని ఎక్స్పాన్షన్ చేయమంటున్నాడు యూజింగ్ మెక్లారియన్. మనం ఎక్కువగా మెక్లారియనే ఉపయోగిస్తాం. యూజింగ్ మెక్లారియన్ సిరీస్. దీన్ని ఎలా చేస్తాం, దీన్ని కూడా ఫంక్షన్ ఇన్ ఎక్స్, y(x) = రూట్ ఆఫ్ 1 + sin 2x. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని డైరెక్ట్గా గుడ్డిగా మీరు డిఫరెన్షియేషన్ చేసుకుంటే వెళ్తే రూట్(x) కదా, 1/2 రూట్(x) చాలా ప్రతి చోట రూట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల రూట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా. మనం ఏం రాసుకోవచ్చు, 1ని sin² θ + cos² θ + 2 sin θ cos θ రాయొచ్చు కదా దీన్ని. సో sin θ + cos θ హోల్² కాబట్టి ఇది sin x + cos xకి ఈక్వల్. సో ఇది y(x). ఇప్పుడు మనం y'(x) కనుక్కుందాం. sin x డెరివేటివ్ cos x, cos x డెరివేటివ్ మైనస్ sin x, డబల్ డెరివేటివ్. cos x డెరివేటివ్ మైనస్ sin x, మైనస్ sin x డెరివేటివ్ cos x, ట్రిపుల్ డాష్ sin x cos x, cos x డెరివేటివ్ మైనస్ sin x, మైనస్ మైనస్ ప్లస్. ఫోర్త్ డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x, sin x డెరివేటివ్ cos x. ఫోర్త్ డెరివేటివ్కి మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేసింది. ఫిఫ్త్ డెరివేటివ్ చేద్దాం. ఫిఫ్త్ డెరివేటివ్ అట్ x, sin x డెరివేటివ్ cos x, cos x డెరివేటివ్ మైనస్ sin x, అంటే cos x మైనస్ sin x దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి ఈక్వల్ అయిపోయింది. సో మళ్ళీ నీకు ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంది. సో నీకు ఇది దేనికి ఈక్వల్, ఇది y⁴ ఈక్వల్, ఇది y⁴ ఈక్వల్, ఇది y⁴ ఈక్వల్, ఇది y⁴ ఈక్వల్. సో అంతే కదా డిఫరెన్షియేషను. సో రిపీట్ అవుతూ ఉంది. మనం వాల్యూస్ కనుక్కుందాం. ఇక్కడ జీరో వాల్యూ ఎంత, y'0, 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 ఫోర్త్ డెరివేటివ్ దగ్గర 0 ఎంత, ఫిఫ్త్ డెరివేటివ్ దగ్గర 0 ఎంత, ఇలా వాల్యూస్ తీసుకుందాం. సో y(0) ఎంత, 0 పెట్టేస్తే sin 0 0, cos 0 ఎంత, 1. ఇది 1 వచ్చింది. y'0 పెడితే cos 0 1, 1 మైనస్ 0, డబల్ డాష్ చేస్తే ఇదంతా 0 మైనస్ 1, ట్రిపుల్ డాష్ చేస్తే -1, ఫోర్త్ డెరివేటివ్ చేస్తే sin 0 0, cos 0 1, ఫిఫ్త్ డెరివేటివ్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఇది cos x మైనస్ sin x, అంటే ఇది 1. సో మనకి అన్నిటికీ ఏమొచ్చింది, 1 1 -1 -1 1 1 ఇలా రిపీట్ అవుతూ వెళ్తుంది. సో మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి దీనికి ఎలా రాస్తాము, రూట్ ఆఫ్ 1 + sin 2x ఫంక్షన్ ఈక్వల్ టు ఇది f(b) ఈక్వల్ టు f(a). f(a) అంటే ఏ వాల్యూ అంతా 0, అంటే ఈ ఫంక్షన్ దగ్గర 0 ఎంత, 1. 1 + x/1 ఇంటూ ఈ ఫస్ట్ డెరివేటివ్ y'0, y'0 ఎంత, 1 ప్లస్ x² ఇంటూ డబల్ డెరివేటివ్ ఎంత వాల్యూ, -1 ప్లస్ x³ ట్రిపుల్ డెరివేటివ్ ఎంత, -1 ప్లస్ x⁴/4 ఫోర్త్ డెరివేటివ్ దగ్గర వాల్యూ ఎంత, 1 ప్లస్ x⁵/5 ఫిఫ్త్ డెరివేటివ్ దగ్గర వాల్యూ 1 ప్లస్ సో ఆన్ రిపీట్ అవుతే వెళ్తుంది ఇక. సో 1 + x/1
minus x square by 2 factorial minus x cube by 3 factorial plus x power 4 by 4 factorial plus x power 5 by 5 factorial plus so on. ఇలా వచ్చింది ఎక్స్పాన్షన్. ఇది రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2xకి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ యూజింగ్ మెక్లారియన్ సిరీస్. అంటే రూట్లో ఉన్నా సరే మనకి పాసిబిలిటీ ఉంటే కనుక రూట్ కూడా లేకుండా మనం చేసేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్పాన్షన్. ఇంకా లాగర్థమ్స్లో కూడా మనకి ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కాస్ ఎక్స్ స్క్వేరు కాస్ 2x ఇలా ఉన్నప్పుడు ఎలా ఎక్స్పాన్షన్ చేస్తాం అది కూడా చూద్దాం. కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మెక్లారియన్ సిరీస్ ఉపయోగించుకొని కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ కాస్ ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్కి అడుగుతున్నాడు. మనకి ఇందాక నేను కాస్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ చేశాను కదా, కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ మనకి మెక్లారియన్ వస్తే కాస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినట్టే. అంటే ఇది వచ్చింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ కూడా వచ్చినట్టే. మనకి కాస్ ఎక్స్కి మెక్లారియన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటి? సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. దీన్ని ఎలా చదువుతాం? ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ అంటే ఎన్ వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తుందని అర్థం. ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ ఏమవుతుంది? కాస్ ఎక్స్ వచ్చేసరికి మనకి అన్నీ కూడా ఈవెన్ పవర్స్ ఉంటాయి కదా, -1 పవర్ n ఆల్టర్నేటివ్ వెళ్ళి ఎక్స్ పవర్ 2n + 1 ఎక్స్ పవర్ 2n by 2n ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ది మెక్లారియన్ ఎక్స్పాన్షన్. ఎక్స్ పవర్ 2n by 2n యొక్క ఫ్యాక్టోరియల్ మొత్తానికి. ఇది కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ అయితే సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఎక్స్ పవర్ 2n + 1, ఇక్కడ 2n ఈవెన్ పవర్స్ బదులు ఆడ్ పవర్స్ వస్తాయి, by 2n + 1 ఫ్యాక్టోరియల్. ఇది సైన్ ఎక్స్. దీని డెరివేటివ్ చేసినా ఇది వస్తుంది, దీని డెరివేటివ్ చేసినా ఇదే వస్తుంది. అంటే ఒకదానికి ఒకటికి మనకి మ్యూచువల్గా మనకు వచ్చినట్టే. ఏదైనా ఒకదాన్ని గుర్తుంచుకోండి. ఐ థింక్ ఇది గుర్తుంచుకోవడం ఈజీ. కాస్ ఎక్స్ అయితే ఈజీ, ఈవెన్ పవర్స్ కదా, ఎక్స్ పవర్ 2n by 2n ఫ్యాక్టోరియల్, ఇది -1 పవర్ n. లేదంటే ఇది గుర్తుంచుకోండి, ఆడ్ పవర్స్. ఏదైనా ఒకటి గుర్తుంచుకుంటే ఇంకోటి వచ్చినట్టే. సో ఇప్పుడు మనకి కాస్ ఎక్స్ స్క్వేర్ అడిగాడు. మనకి కాస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ట్రిగ్నామెట్రీ ఉపయోగిస్తే వచ్చేసినట్టే కదా. మనకి కాస్ 2x = ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 cos స్క్వేర్ ఎక్స్ -1. దీని నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అడిగాడు కదా, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెడితే సరిపోతుంది. సో కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ = సిగ్మా n = 0 to ఇన్ఫినిటీ -1 పవర్ n by 2n ఫ్యాక్టోరియల్. ఇది అయితే మారదు కదా, కాన్స్టెంట్ వాల్యూ. ఈ కొఫిషియంట్ వాల్యూ అయితే మారదు కదా. ఎక్స్ పవర్ 2n ప్లేస్లో ఏముంది? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 2n, నథింగ్ బట్ సిగ్మా n = 0 to ఇన్ఫినిటీ -1 పవర్ n by 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 4n. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్. దీన్ని కనుక మనం n ప్లేస్లో 0, 1, 2 అలా పెడితే ఎక్స్పాన్షన్ వచ్చేసినట్టే కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి. అదే ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బదులు కాస్ స్క్వేర్ ఎక్స్ ఉందనుకోండి. ఇదే క్వశ్చను కాస్ స్క్వేర్ ఎక్స్కి అయితే ఎలా చేస్తాం? ఇలా ఉంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటే కనుక ఇది ఉపయోగిస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1 + cos 2x by 2 ఇది ఉపయోగించుకొని చేయాలి. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇది 1 + cos 2x by 2, నథింగ్ బట్ 1/2 + 1/2 ఆఫ్ cos 2x. సో 1/2 ప్లస్ మొత్తానికి సిగ్మా తీసుకుంటే సరిపోతుందిగా, ప్లస్ 1/2 సిగ్మా కాస్ 2x అంటే ఎక్స్ ప్లేస్లో 2x పెడతాం. ఎక్స్ ప్లేస్లో 2x పెడితే సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ -1 పవర్ n by 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2x హోల్ పవర్ 2n. అంటే ఏమవుతుంది? 1/2 + 1/2 సిగ్మా ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ
మైనస్ 1 పవర్ n బై 2n ఫ్యాక్టోరియల్. 2n ఫ్యాక్టోరియల్ నేను రాసుకోవచ్చు 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2n ఇంటూ x పవర్ 2n 2 పవర్ 2n. సో 2 పవర్ 2n మైనస్ 1 కాస్ ఎక్స్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇలా 2x పవర్ 2n. సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు సింప్లిఫై. ఐ థింక్ ఇలా వదిలేస్తే సరిపోతుంది అనుకుంటా. 1/2 కామన్ తీసేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity మైనస్ 1 హోల్ పవర్ n బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ 2n ప్లస్ ఇలా ఉంచేస్తే సరిపోతుంది. దీన్ని మనకు ఇక ఎక్స్పాన్షనే కదా మనకు కావాల్సింది. సో n వాల్యూ 0 1 2 3 అలా పెట్టుకుంటే దీని ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. సో కాస్ ఎక్స్ ఒకటి తెలిస్తే చాలు. కాస్ స్క్వేర్ ఎక్స్ తెలిసినట్టే, కాస్ ఎక్స్ స్క్వేర్ తెలిసినట్టే, ఎక్స్ కాస్ ఎక్స్ కూడా తెలిసినట్టే. ఎక్స్ కాస్ ఎక్స్ ఎలా వస్తుంది మనకి, ఎక్స్ కాస్ ఎక్స్ కావాలంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్కి సంబంధించి ఏముంది ఇక్కడ, సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ x పవర్ 2n బై 2n ఫ్యాక్టోరియల్. దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది, సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity మైనస్ 1 పవర్ n బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేస్తే x పవర్ 2n ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఎక్స్ కాస్ ఎక్స్కి. సో ఈ విధంగా మనం మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి ఇలా ఎక్స్పాన్షన్ చేసేయచ్చు. అలానే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది ఎలా చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్కి కావాలంటే ముందు ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటిదో మనకి తెలియాలి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్కి మెక్లారియన్ సిరీస్ ఉపయోగించి ఎక్స్పాన్షన్ చేయాలి. సో నేను ముందు ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్కి నాకు ఫార్ములా తెలుసు. ఏంటిది, సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇది ఈ పవర్ ఎక్స్కి. ఎందుకని వచ్చింది ఇలా, ఇది ఎలా వచ్చింది అంటే కనుక ఫంక్షన్ తీసుకోండి y ఆఫ్ x ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ అని. దీనికి y డాష్, y డబల్ డాష్, y ట్రిపుల్ డాష్, y ఫోర్త్ డెరివేటివ్ మీరు ఏది తీసుకున్నా సరే దీని వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్సే వస్తుంది. అంతే కదా, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎన్నిసార్లు చేసినా ఈ పవర్ ఎక్సే. దీనికి y ఆఫ్ 0 తీసుకోండి, అలా ప్రతి చోట 0 పెట్టండి. ఇలా 0 పెట్టుకుంటే వెళ్తే ఏమవుతుంది, ప్రతి చోట కూడా 1 వస్తుంది కదా, 1 మాత్రమే వస్తుంది. సో మెక్లారియన్ సిరీస్ ఏమవుతుంది అప్పుడు, దీనికి ఫంక్షన్ వాల్యూ ఏంటిది, ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు y ఆఫ్ 0 ఎంత, 1 ప్లస్ x పై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఎంత ఉంది y డాష్ 0 అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ సెకండ్ ఏది తీసుకున్నా 1 కదా, ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ సో ఆన్ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. ఈవెన్ ఎంత డెరివేటివ్ దగ్గర కూడా 1 వస్తుంది. సో అందువల్ల దీని వాల్యూ ఏమవుతుంది మనకి, సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఎక్స్ వాల్యూ వచ్చేసరికి n మీద డిపెండ్ అయ్యి ఎక్స్ పవర్ n, కింద డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్. సో ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్. ఇది ఇలా వచ్చింది మనకి యూజింగ్ మెక్లారియన్ సిరీస్ ఉపయోగిస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏం చేస్తాం, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెడతాం. సో మైనస్ ఎక్స్ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. దీన్ని ఏం రాసుకోవచ్చు, సిగ్మా n ఈక్వల్ టు 0 to infinity మైనస్ 1 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఈ పవర్ మైనస్ ఎక్స్. మనకేం అడుగుతున్నాడు, ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటున్నాడు. సో ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేద్దాం లోపలికి. అప్పుడు సిగ్మా n ఈక్వల్ టు 0 to infinity మైనస్ 1 పవర్ n ఎక్స్ పవర్ n ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేశాను బై n ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్. మైనస్ 1 పవర్ n ఎక్స్ పవర్ n ప్లస్ 2 బై n ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఈ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్.
సో మెక్లారెన్ సిరీస్ అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఇన్ఫైనైట్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాము. టేలర్ సిరీస్ అయినా మెక్లారెన్ సిరీస్ అయినా. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి అంటే పవర్ సిరీస్ నుంచి వచ్చినాయి. మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే మనం యూ కెన్ ఎక్స్పాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇప్పుడు లాగర్థం అలానే లాగ్ 1+x లాగ్ 1+x కూడా ఇప్పుడు చేద్దాం. ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. లాగ్ ఆఫ్ 1+x ఈక్వల్ టు x - x² x - x² ప్లస్ x³ 3 - x⁴/4 ప్లస్ సో ఆన్. ఇది లాగర్థమ్ ఆఫ్ 1+x. దీన్ని సాధారణంగా బట్టి పడతారు స్టూడెంట్స్. x - x² ప్లస్ x³ 3 - x⁴/4 ప్లస్ సో ఆన్ అని. మీరు దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చిందంటే మెక్లారియన్ నుంచి వచ్చింది. యూజింగ్ మెక్లారియన్ సిరీస్ ఎలా వచ్చింది? y ఆఫ్ x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1+x. దీని డెరివేటివ్ కట్టండి y డాష్. డబుల్ డెరివేటివ్ 1/x - 1/x². ట్రిపుల్ డెరివేటివ్ మూడోసారి డెరివేటివ్ చేస్తే -1 × 1+x² -2. సో -1 × -2 × xn n × xn -1 కదా. సో 1+x² -3 అంటే 2/1+x³. అలానే ఫోర్త్ డెరివేటివ్. సో ఫోర్త్ డెరివేటివ్ ఏమవుతుంది? 2 × 1+x² -3 కదా. సో -6 × 1+x² -4 -6/1+x² ప్లస్ సో ఆన్. ఇలా మనకి వెళ్తూ ఉంటుంది. సో వీటి వాల్యూస్ ఏమవుతాయి? y ఆఫ్ 0, y డాష్, y డబల్ డాష్, y ట్రిపుల్ డాష్ వీటి వాల్యూస్ కావాలి. అటు 0 దగ్గర 0. y ఆఫ్ 0 ఎంత? 0. y డాష్ 0 1. y డబల్ డాష్ ఎంత? -1. y ట్రిపుల్ డాష్ వాల్యూ 2. ఫోర్త్ డెరివేటివ్ -6. సో ఈ వాల్యూస్ అయితే వచ్చినాయి కదా. ఇవి ఉపయోగించుకొని ఎక్స్పాన్షన్ చేసేయడం. ఏమవుతుంది అప్పుడు? లాగ్ ఆఫ్ 1+x ఈక్వల్ టు 1 ఫంక్షన్ వాల్యూ y ఆఫ్ b అంటే y ఆఫ్ 0. y ఆఫ్ b ఈక్వల్ టు y ఆఫ్ a ఫంక్షన్ వాల్యూ అట్ a 0 ప్లస్ x/1 ఇంటూ డెరివేటివ్ 1 ప్లస్ x² సెకండ్ డెరివేటివ్ -1 ప్లస్ x³ ఇంటూ థర్డ్ డెరివేటివ్ 2 ప్లస్ x⁴/4 ఇంటూ ఫోర్త్ డెరివేటివ్ -6. సో దీనికి మనకి వాల్యూస్ ఏమొచ్చినాయి? x/1 - x² ప్లస్ 2x³ దీన్ని ఏం రాసుకోవచ్చు? -6x⁴/4 దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? x/1 - x² ప్లస్ x³ - x⁴/4 ప్లస్ సో ఆన్. అర్థమైంది కదా. ఈ 6 ఏం రాసుకోవచ్చు? 4 × 3 3 6 క్యాన్సిల్. 3 3 × 2 రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్. సో ఈ విధంగా మనకి ఏదైతే సిరీస్ ఉందో అది వచ్చింది. x - x² ప్లస్ x³ - x⁴/4 ప్లస్ సో ఆన్. ఆ విధంగా మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా చేయొచ్చు. ఈవెన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఇచ్చినా సరే e⁻sin 1x ఇలా ఇచ్చినా సరే మనం ఏం చేస్తాం? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్ములా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యి ఎక్స్పాన్షన్ చేస్తాం. సో ఇది ట్రై చేయండి e⁻sin 1xకి. ఒకవేళ రాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ దీన్ని కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.